కొత్తపల్లె పంచాయతీని ప్రొద్దుటూరు కార్పొరేషన్లో విలీనం చేయడంపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి మరోసారి పునఃపరిశీలించాలని మాజీ ఎంపీపీ, రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొత్తపల్లె పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, 6 మంది ఎంపీటీసీలు, 1 సర్పంచ్ పదవి ఉందని, ప్రొద్దుటూరు కార్పొరేషన్లో జరిపితే కేవలం 2-3 కార్పొరేటర్ల పదవులు మాత్రమే వస్తాయని, ఈ విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. విలీనం జరిగితే ప్రజలకు పన్నుల భారం తప్పదన్నారు. ఒక వ్యక్తి కోసమో లేదా ఒక శక్తి కోసమో మాత్రమే ఈ విలీనం జరుగుతూ ఉంది అని అనిపిస్తూ ఉంది. కొత్తపల్లె పంచాయతీలో దాదాపు 20 వార్డులు ఉన్నాయి, 1 సర్పంచ్ ఉన్నారంటే మొత్తం 21 వార్డులు వస్తాయి. అలాగే 6 ఎంపీటీసీ స్థానాల వరకు ఉన్నాయి. అలాగే ఇంకా ఏమన్నా పాజిబుల్ ఉంటే 1 జెడ్పీటీసీ స్థానం కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాంటిది ఇప్పుడు కార్పొరేషన్లో విలీనం చేస్తే మనకు అంతే 3-4 కార్పొరేటర్ల స్థానాల వరకు మాత్రమే వస్తాయి. అంటే ఒక కార్పొరేటర్కి అవ్వాలి అనుకుంటే జనాభా 5,000 నుంచి 8,000 వరకు కార్పొరేటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మొత్తం మన జనాభాను చూసుకున్నా కూడా 3-4 స్థానాల వరకు మాత్రమే మనకు కార్పొరేషన్ అవి స్థానాలు ఇస్తారు. అంటే ఈ మిగతా వార్డు మెంబర్ల స్థానాలు, ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు అవన్నీ కూడా మన కొత్తపల్లె పంచాయతీ కోల్పోతుంది. ఇదంతా రాజకీయంగా చాలా వరకు నష్టం. ఎందుకంటే చాలామంది ప్రజాసేవ చేయాలనుకునే ప్రజాప్రతినిధులకు ఈ అవకాశం అనేది పోతుంది. ప్రజలకు సరైన న్యాయం జరగదనేది నా నమ్మకం. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ సభకు ఎక్కువ మంది పొదుపు సంఘాల సభ్యులు వస్తున్నారు. ఏపీఎం గారు వివో సభ్యుల ద్వారా వారిని అందరికీ విలీనంపై సుముఖంగా సంతకం చేయించేట్లుగా వాళ్ళను ప్రోత్సహించి మరీ పంపుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఏపీఎం గారు మన ప్రాంతానికి చెందిన వారైతే కాదు. మన ప్రాంతంలో ఉండేవాళ్ళు, మన ప్రజలు మన గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. గత 10 రోజుల కంటే పోయినసారి గ్రామ సభ జరిగినప్పటికీ రేపు 28వ తేదీ జరిగే గ్రామ సభ మధ్యలో చాలా వరకు ప్రజలు చర్చించుకున్నారు. ఈ 10 రోజులలో కూడా ఏ ప్రజానాయకుడు కానీ అధికారులు కానీ ఈ విలీనం వల్ల జరిగే లాభాలు ఎవరికీ సరైన అవగాహన అనేది కల్పించడం లేదు. ఎక్కువ నష్టాలే కనపడుతున్నాయి కానీ లాభాలు అయితే ఏమీ కనిపించడం లేదనేది నేను ప్రజలందరూ మరీ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అమృతానగర్ వాసులు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు పన్నులు అనేవి చెల్లించడం లేదు ఎప్పుడు కూడా. కానీ ఆ పన్నులు చెల్లించకుండా కూడా కొత్తపల్లె పంచాయతీ మేనేజ్ చేస్తూ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళకు కార్పొరేషన్లోకి వెళితే వాళ్ళు కూడా ఖచ్చితంగా పన్నులు అనేవి కట్టాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఉండే నాయకులు కానీ ప్రజలు కానీ ఈ విషయంపై మళ్ళీ ఇంకొకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అది కాకుండా పంచాయతీలో ఉండే పన్నులు వేరు, మున్సిపాలిటీలో వేరు, కార్పొరేషన్లో ఇంకా ఎక్కువ చాలా రెట్లు పన్నులు అనేవి పెరుగుతాయి. కాబట్టి ఒకేసారి వాళ్ళు కార్పొరేషన్లో ఉండే పన్నులు చాలా అధిక భారం అవుతాయి అమృతనగర్ వాసులకు. ఇవి గమనించాలని కోరుకుంటున్నాను. ఈ నెల 28న జరిగే గ్రామ సభకు ప్రజలందరూ కూడా మీరు స్వచ్ఛందంగా పాల్గొని మీ నిర్ణయాన్ని మీ సంతకం ద్వారా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. గ్రామ స్వరాజ్యమే మన దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా మన గ్రామ అభివృద్ధిని, మన ప్రాంతాన్ని స్వయం పాలన పోకుండా కాపాడుకుంటారని నేను కోరుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులు గారికి నేను సవినయంగా ఇంకోసారి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మీరు 6 నెలల కిందట అమృతానగర్ ఏరియాని కొత్తపల్లె పంచాయతీ నుంచి సపరేట్ చేసి ఒక కొత్త పంచాయతీగా తయారు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కోసము పనులు త్వరగా అవుతాయని మీరు ఆ రోజు చెప్పారు. కానీ మళ్ళీ ఇంతలోనే నిర్ణయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? అది కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఈ విలీనాలు అనేవి ఎక్కడా జరగడం లేదు, మన ఏరియాలో మాత్రమే జరుగుతున్నాయని ప్రజలందరూ గురించుకుంటున్నారు. కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి ఈ విలీనం అనే ఆలోచనను విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరి తరపున నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీరందరూ ప్రజల అభిప్రాయం కూడా చాలామంది విలీనంకి
వ్యతిరేకత చూపిస్తున్నారు. కాబట్టి మీరు ఇంకోసారి ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను.